హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కటి రెసిపీస్ని, ఇంటర్నేషనల్ కుజీన్స్ అన్నింటినీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం కదా. అదే క్రమంలో ఈ కొత్త వారంలో కొత్త కుజీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధపడిపోతున్నాం. ఈ వారం అంతా కూడా మనం ఆస్ట్రేలియాలో ప్రయాణించబోతున్నాం. ఆస్ట్రేలియాకి సంబంధించిన కొత్త కొత్త రెసిపీస్ని, దానికి సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. అదే క్రమంలో ఆస్ట్రేలియాకి సంబంధించి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న అద్భుతమైన రెసిపీస్ని కూడా ఫాలో అయిపోతున్నాం. ఎనీవే, ఈ వారం మొత్తం ఆస్ట్రేలియాలో ప్రయాణిస్తున్నాం కాబట్టి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి ఆస్ట్రేలియన్ వీక్. ఈ ఆస్ట్రేలియన్ కుజీన్కి సంబంధించి చూసినట్లయితే ఆస్ట్రేలియాకి అథెంటిక్ అంటూ లేకపోతే నేటివ్ అంటూ ఒక స్టైల్ అనేది లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వరకు కూడా ఎక్కువ వలసవాదులు ఉంటూ ఉంటారు. అక్కడ వలస వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో పాటుగానే బయట దేశాల నుంచి వచ్చిన ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోకల్గా కంటే కూడా బయట నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్న డిషెస్ని, వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. బేసిక్గా చూసినట్లయితే యూరోపియన్ స్టైల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆస్ట్రేలియాలో. అలాగే ఈ ఏషియన్ కల్చర్కి సంబంధించి, ఏషియన్ కుజీన్స్కి సంబంధించింది కూడా ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిని మనము ఈరోజు ఆస్ట్రేలియా నేటివ్గా ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఆ ఆస్ట్రేలియన్ డిష్ ఏంటంటే ఆస్ట్రేలియన్ పీస్ సాలడ్. ఈ ఆస్ట్రేలియన్ పీస్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే గ్రీన్ పీస్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసినవి, ప్రాసెస్డ్ పీస్ అనమాట. ఇవి ఈ విషయం చూసుకోవాలి. ఒకవేళ పచ్చివి కనుక తీసుకున్నట్లయితే ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్డ్ పీస్ వాడుతున్నాము, గ్రీన్ పీస్. అలాగే ఇక్కడ గ్రౌండ్ నట్స్ యూస్ చేస్తున్నాము, అంటే వేరుశనగ గుళ్ళు. వీటిని కూడా మనము వేయించుకొని తర్వాత పొట్టు తీసేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసం ఇది ఉంది. దాంతోపాటుగా మస్టర్డ్ పేస్ట్ కొద్దిగంత పెరుగు వాడుతున్నాము. ఇక్కడ క్రీమ్ కాదు, ఏం కాదు, జస్ట్ పెరుగు వాడుతున్నాము. వీటితో పాటుగానే గార్నిష్ కోసం, దాంతోపాటుగా సీజనింగ్ కోసం కొన్ని ఐటమ్స్ని మనం యూస్ చేస్తున్నాము. సీజనింగ్ కోసం చూసినట్లయితే సాల్ట్ అండ్ పెప్పర్, దాంతోపాటుగా అంతే సరిపోతుంది. గ్రీన్స్లో కనుక చూసినట్లయితే బెల్ పెప్పర్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అది కూడా మీరు గమనిస్తూ ఉండాలి. బేసిక్గా వేరుశనగ గుళ్ళు వేయించేసుకొని పొట్టు తీసేసే ప్రయత్నం మొదలు పెట్టేద్దాం మనం ఆ కార్యక్రమానికి. ఈ ఒక్కదాని కోసం మాత్రమే మనం పొయ్యి వెలిగించాల్సి వస్తుందండి ఈ సాలడ్కి సంబంధించి. మిగతా దేనికి అవసరం లేదు. ఇన్ కేస్ గ్రీన్ పీస్ కనుక పచ్చివి తీసుకున్నట్లయితే వాటిని కూడా ఉడికించుకోవడానికి పొయ్యి వెలిగించాల్సి వస్తుంది. లేకపోతే మనం ఈ సాలడ్ కోసం పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. అంతే సింపుల్ అనమాట. కొద్దిగా పీనట్స్ అలాగా అయిపోయి బాగుంటుంది. క్రంచీగా తగులుతూ ఉంటాయి ఏ సాలడ్లో అయినా సరే ఈ పీనట్స్ వేస్తే. అయితే మన ఈ డిష్ పేరు పీ సాలడ్ కదా. అది గ్రీన్ పీస్ వల్ల వచ్చిన పీ సాలడా, లేకపోతే గ్రౌండ్ నట్స్ వల్ల వచ్చిన, అంటే పీనట్స్ అని కూడా అంటారు కాబట్టి దానివల్ల వచ్చిన పీ సాలడా ఏదో తెలియదు, కానీ మొత్తానికైతే కాంబినేషన్లో అంటుంటారు. ఆ గ్రీన్ పీస్ బదులుగా చెక్ పీస్ ఇట్లాంటివి కూడా యూస్ చేస్తుంటారు. గ్రౌండ్ నట్స్ బదులుగా కూడా ఇట్లాంటివి వాడుతూ ఉంటారు వాళ్ళైతే. మనం ఇదే విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అవి వేగేలోపు బౌల్ తీసుకున్నాను. బౌల్లో కొద్దిగా పెరుగు వేసేసుకుంటున్నాం. ఈ పెరుగులోనే మస్టర్డ్ పేస్ట్, వేసుకున్నాం. దీంతో పాటు సీజనింగ్ కోసం ఉప్పు ఇంకా పెప్పర్ కూడా వేసుకున్నాం. బాగా కారంగానే వచ్చేలా ఉంది. నాట్ బ్యాడ్. ఇందులో ఏం లేదు, పెరుగు, సాల్ట్ అండ్ పెప్పర్, మస్టర్డ్ పేస్ట్ మాత్రమే వేసాం కదా. రెడీ అయిపోయింది. ఇక్కడ ఉండని ఇవి ఎంతవరకు వస్తాయి. వీటికైతే కొద్దిగా టైం పట్టేలా ఉంది. వీటిని కూడా ఆల్రెడీ వేయించేసి పెట్టుకుంటే మిమ్మల్ని వెయిట్ చేయించాల్సిన అవసరం వచ్చేది కాదేమో. ఒక పని చేస్తాను, వీటిని ఇలాగ వేగిపోయిన తర్వాత పొట్టు తీసి రెడీగా పెట్టుకొని మిమ్మల్ని కలుస్తాను. ఈ విధంగా మనకు హాఫ్స్ వస్తే సరిపోతాయి. ఈ విధంగా అనమాట పొట్టు తీసేసుకొని సగం చేసి పెట్టేసుకున్నాం. చాలా బాగుంటుంది తెలుసా ఇవి సాలడ్తో కలిసినప్పుడు. చాలా చక్కగా క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. పాతవి కాకుండా ఇలా ఫ్రెష్గా వేడిగా ఉన్నప్పుడు, బాగా వేడిగుంటే మెత్తగా ఉంటాయి, కానీ కొద్దిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రెడీ అయిపోయింది. మనం ఇంకా బెల్ పెప్పర్స్ తోటి రెడీ అయిపోదాం.
చాలు. రెడ్ బెల్ పెప్పర్ ఒకటి వాడుకున్నాం, దాంతోపాటుగానే ఒక ఎల్లో బెల్ పెప్పర్ ఒకదాన్ని కొద్దిగా చిన్న చంక్ తీసుకున్నాను ముక్క. వీటిని జస్ట్ జూలియన్స్ లాగా అంటే సన్నగా బారుగా వచ్చే విధంగా కట్ చేసుకుంటే మనకేమవుతుందంటే అది పైనుంచి మంచి టెక్స్చర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట సాలడ్ వేసుకున్నప్పుడు. ఇవి మాత్రం వీలైనంత సన్నగా పలచగా రావాలి, దానికోసం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా రెడ్ బెల్ పెప్పర్స్ని కూడా కట్ చేసుకోవాలి. అక్కడ వరకు సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుని పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి ఒక్కొక్క వెజిటేబుల్ని వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్స్ అలాగే ఎల్లో బెల్ పెప్పర్స్ వేస్తున్నాము. కట్ చేసి జూలియన్స్ లాగా పెట్టుకున్నాం కదా, వాటిని అలా మిక్స్ అవుతుంది. అండ్ ఈ గ్రీన్ పీస్ని కూడా వేసేస్తున్నాం. సీజనింగ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, మనకు గుర్తుంది కదా. సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాము ఈ పెరుగులో. అంతా అయిపోయింది. చక్కగా కలవడం ఒక్కటే తరువాయి రెడీ అయిపోయిందనమాట. పెరుగు వీలైనంత లైట్గా ఉన్నది, ఎక్కువ పుల్లగా అవ్వకుండా స్వీట్ సైడ్ ఉంటుంది కదా, టైట్గా ఉన్న పెరుగు తీసుకుంటే బాగుంటుంది. గడ్డ పెరుగు లాంటిది కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే. సో అయిపోయింది. దీంట్లో ఫైనలీ ఇందులో మిక్స్ చేయదలుచుకోలేదు నేను ఈ పీనట్స్ని మాత్రం. నేను తర్వాత బౌల్లోకి తీసుకొని పైనుంచి గార్నిష్ చేస్తాను, అదే అప్పుడు కనిపించడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా అలా వరుసగా పెట్టేసి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అక్కడితో అయిపోయింది. ఒకసారి మంచిగా చూసి ఆస్వాదించండి, నేను తిని చూస్తాను ఎలా ఉంటుంది. చాలా బాగుంది. మన వారాన్ని స్టార్ట్ చేయడానికి మాత్రం చాలా అద్భుతమైన డిష్ అనుకోవాలి. చాలా బాగుంది. సరే, నేను ఇలా తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ సెట్ చేసుకుంటాను. చక్కటి సాలడ్ తయారు చేసుకుని తినేసాం కదా, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే మనం నెక్స్ట్ రెసిపీలోకి, నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోతున్నాము. చక్కటి డిష్ని మీకోసం తీసుకొచ్చాం, అందులోనూ నాన్ వెజ్, అందులోనూ ఫిష్ ఐటమ్. చాలా చక్కగా ఉండబోతోంది ఈ డిష్, చాలా అద్భుతంగా ఉండబోతోంది. అందులోనూ ఆస్ట్రేలియన్ స్టైల్కి సంబంధించి చూసినప్పుడు అందులోనూ కాంటినెంటల్గా డిష్ని మనం ట్రై చేయబోతున్నాం అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ కాంటినెంటల్ డిష్. 3 బేస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటుంది. అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్తో పాటుగానే వెజిటబుల్స్ ఉంటాయి, వెజిటబుల్స్తో పాటుగానే స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
వీటి కాంబినేషన్స్లో తయారు చేయబోతున్నాం అనమాట. అందుకనే 2 పాత్రలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాను. ఈ 2 పాత్రల్లో ప్యారలల్గా చేసుకోబోతున్నాం మనం ఈరోజు వంట అంతటిని కూడా. కాబట్టి చక్కగా జాగ్రత్తగా ఫాలో అయిపోతూ ఉండండి. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే బటర్ ఫ్రైడ్ లెమన్ గార్లిక్ ఫిష్. ఈ బటర్ ఫ్రైడ్ లెమన్ గార్లిక్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే బటర్ కావాలి, దాంతోపాటుగానే ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వాడుతున్నాము. బటర్ అంటే వెన్నండి, ఎందుకంటే ఏం లేదు. ఫ్రెష్ క్రీమ్ అంటే క్రీమ్ వాడుతున్నాము పాలకు సంబంధించి. అలాగే పొటాటోస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ, ఈ ఉడికించిన బంగాళదుంప. దాంతోపాటుగానే కొద్దిగా అంత మిల్క్ వాడుతున్నాము, అంటే పాలు. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి, దాంతోపాటుగానే ఒక నిమ్మకాయ, అలాగే టొమాటో ఒకటి వాడుతున్నాము. దాంతోపాటుగానే చేపలు కూడా వాడుతున్నాము. చేపలు ఒక 3 పీసులు తీసుకున్నాను. సీజనింగ్కి కావాల్సిన విధంగా పెప్పర్ ఇంకా సాల్ట్ యూస్ చేస్తానన్నమాట నేను. సో ఇంకేం గ్రీన్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువేం వాడట్లేదు నేను. ఇవన్నీ కూడా మీరు ఫాలో అయిపోతూ ఉండొచ్చు. బేసిక్గా మ్యారినేషన్స్ ఏం అవసరం ఉండదు దీంట్లో, డైరెక్ట్గా ఫిష్ అంతా కుక్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఫిష్ కుకింగ్ ప్రాసెస్ని కూడా మనం మొదలు పెట్టేయచ్చు. రెండు ప్యాన్లు అట్లా వేడైపోయి ఫస్ట్ ఫిష్కి సంబంధించి మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఆల్రెడీ కొద్దిగా గార్లిక్ని కూడా మిన్స్ చేసి పెట్టేసుకుందాం. ఈ ఫిష్లో వేరే మ్యారినేషన్ ఏం లేదు, ఇందాకే చెప్పాను కదా మనకు. జస్ట్ ఈ గార్లిక్ ఏదైతే వేస్తామో ఈ గార్లిక్తో మాత్రమే బటర్లో ఫ్రై చేసేసుకొని దాన్ని మనం యూజ్ చేసి ఫ్రై చేసేస్తాం అనమాట. వెల్లుల్లి చక్కగా మిక్స్ చేసేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసుకుంటున్నా. ఒక వైపుకు మాత్రమేనమాట బటర్, ఇంకా కొద్దిగా కావాల్సి వస్తుంది. అది ఇంకొక ప్యాన్లో నేను దాని యూసేజ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో బటర్లో చక్కగా వెల్లుల్లి వేసాము, మిక్స్ చేసిన వెల్లుల్లి. ఇది ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు, ఇందులో కాలిపోయి గోల్డెన్ బ్రౌన్లో ఇట్లాంటి కలర్స్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్లూసెంట్ కలర్, అంటే ఆ నూనెంతా కలిసిపోయి వేడైన వరకు వస్తే చాలన్నమాట. ఆ కలర్ వచ్చిన వెంటనే వీ విల్ యాడ్ ఫిష్ ఇంటూ ఇట్. సో అయిపోయింది కాబట్టి నేను ఫిష్ యాడ్ చేసేస్తున్నాను. చక్కగా కడిగి పెట్టేసుకున్నాము. ఆ ఫిష్ ఇందులో యాడ్ చేసుకుంటాం. ఒక్కొక్క వైపు దాదాపుగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవుతుందండి ఇది. ఫాస్ట్గా పెట్టిన అప్పటికే గోల్డెన్ బ్రౌన్కి తిరిగిపోయాయి అవన్నీ కూడా. మంట కొద్దిగా తగ్గించి పెట్టుకుందాం. స్లోగానే ఒక 5 నిమిషాల పాటు ఇది కుక్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క వైపు 5 నిమిషాలు పడుతుంది అనమాట నియర్లీ. ఓకే, అండ్ నౌ ఈ ప్యాన్లో మిల్క్ వేసుకొని ఇవి కాస్త అలా ఉడకనిచ్చిన తర్వాత ఆ వేడి మీద నొక్కుకొని మ్యాష్ చేద్దాం. ఈలోపు ఇది ఏమన్నా మాడుతుందా అనేది చూసుకొని తిరిగేసుకుంటున్నా. ఫిష్ కూడా చాలా చక్కగా కుక్ అవుతుంది. అండ్ దీన్ని మ్యాషింగ్ పని మొదలు పెడదాం. ఇన్ కేస్ అప్పటికప్పుడే కనుక బంగాళదుంపలు ఉడికించుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడికింది తీసి పెట్టుకున్నాను కాబట్టి టైం సేవ్ అవ్వడం కోసం ఇలాగ పాలల్లో వేసి దీంతో పాటు మ్యాష్ చేయాల్సి వస్తుంది. అప్పటికప్పుడే బంగాళదుంపను ఉడికించుకొని తర్వాత పీల్ అంటే తొక్క తీసేసి కనుక పెట్టుకున్నామంటే అది ఇంకా మెత్తగా ఉంటుంది అప్పటికప్పుడు వేడి మీద. దానికి ఇంత ఎక్కువ ప్రాసెస్ అవసరం పడదు. వెంటనే అప్పటికప్పుడే తీసి మ్యాష్ చేసేసుకోవచ్చు. మ్యాష్ చేసిన తర్వాత ఈ విధంగా మిల్క్ మిక్స్ చేసి రెడీ. బాగుంది కదా, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. దీన్ని అలా పెట్టేసుకుందాం. అండ్ ఇది కూడా పక్క నుంచి ఫ్రై అవుతోంది. నా కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నాను.
దీంట్లో ఇప్పుడు మొత్తం వెళ్ళాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. బేసిక్గా సీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో సీజనింగ్ కూడా వేస్తున్నాం దీంట్లో. అంటే కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటాం. ఫైనలీ దీంట్లో మిగిలిన బటర్ని వేస్తాం. దీన్ని ఆ విధంగా చక్కటి పేస్ట్ అవనిద్దాం. లాస్ట్లో మనకు మిగిల్చుకుంటాము, వాటిని మిక్చర్ చేసి పెట్టుకుంటాము. అన్నీ ఒకేసారి రెడీ అయిపోయాయి. చూస్తున్నాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా అద్భుతంగా ఫిష్ కుక్ అయింది. దాంతోపాటుగానే క్రీమ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇందులో బ్యాలెన్స్ ఏంటి, ఇప్పుడు జస్ట్ టొమాటో వేసాం, దాంతోపాటుగానే లెమన్ జ్యూస్ వేసాం కదా, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేస్తున్నాను. పెప్పర్ ఇంకా సాల్ట్, ఇది దీనికి మాత్రమే, వాటితో ఏం కలవదు. జస్ట్ ఒక వెజిటేబుల్ వెళ్ళాలి ఫిష్తో పాటు, పర్ఫెక్ట్ కాంటినెంటల్ కాంబినేషన్లో కాబట్టి వేస్తున్నాను అనమాట. సో ఇది కూడా రెడీ అయ్యి, ఇందులో గార్నిషింగ్ టు సే సీజనింగ్ ఏం లేదు, సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో ఏదైతే ఉందో అదే దానికి కూడా వెళ్తుంది. ఫైనలీ నేను ప్రజెంటేషన్కి సిద్ధపడిపోతున్నా. తీసుకొని తర్వాత ఏ విధంగా సర్వ్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ యువర్ చాయిస్. నాకు ఈ టైంలో ఇప్పుడు ఇలా పెడితే బాగుంటుంది అనిపించింది కాబట్టి అలా పెట్టేస్తున్నాను అంతే. ఇక్కడికి చాలండి. అయితే నేను నీట్గా ఏదో రెడీ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ లోపే అందులోంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ ఆల్రెడీ ఇక చాలే చేసింది, ఎప్పుడు టేస్ట్ చేస్తా అన్నట్లుంది నాకు. చాలా మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయండి, బిలీవ్ మీ. బట్ మనకి ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కాస్తంత ఓపిక పడదాం.
ఇంకేమైనా తీసుకుంటే బాగా కాంప్లిమెంట్ అవుతుంది. బట్ చాలా బాగుందండి. ఇది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం ఏం సీజన్ చేయలేదు, సాల్ట్ పెప్పర్ ఏం యాడ్ చేయలేదు కదా, ఎందుకంటే ఈ డిష్ స్టైలే ఇంత ఈ విధంగా వెళ్తుంది. కింద ఏదైతే మనం ఈ కార్బోహైడ్రేట్స్ పెట్టామో దాంతోపాటు మిక్స్ అవుతుంది అనమాట. లేదు మనకు కావాలనుకున్నట్లయితే ఆ గార్లిక్ అవి యాడ్ చేసి ఎప్పుడైతే మనం ఫిష్ని ఫ్రై చేస్తున్నామో అదే టైంలో కొద్దిగా సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. సూపర్. ఓకే, ఎనీవే ఇది మొత్తం నాదే కాబట్టి నేను తినేస్తాను. మీరు కూడా వండుకొని హ్యాపీగా తినేసేయండి, ఎంజాయ్ చేయండి. మరో చక్కటి రెసిపీతో మరో ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు బాయ్.